అమ్మవారి విగ్రహం కదిలినా పర్వాలేదు, ఇది ఏంటి మనకి రూపం కోసం. అమ్మవారు ఓహో ఇలా ఉంటుందా, రెండు చేతులు జోడించడం. ఎందుకంటే మన హైందవ ధర్మంలో, మన హిందువులలో ఒక విగ్రహం ఇలా ఉంటుంది, ఒక అమ్మవారు ఇలా ఉంటుంది, ఒక రూపం అంటే మనం పొడుచుకునే దాన్ని బట్టి ఒక రూపం ఇలా ఉంటుంది అని మనం అనుకోని భావనతో ఉంటాం కనుక ఇవన్నీ. కానీ మెయిన్ అయితే ఇదే, ఆ ప్రాణం అంతా కూడా దీంట్లో ఉంటుంది. కలశం అందుకే పెట్టాలి. కలశం పెట్టకుండా చేసుకున్న పూజ కాదని అను. కానీ ఇక అత్యవసర పరిస్థితుల్లో, ఎవరు లేని పరిస్థితుల్లో తప్పప్పుడు ఈ కలశం వదిలేసి ఫోటో పెట్టుకొని మన ఇంట్లో ఎలా చేసుకుంటామో పంచోపచార పూజలు చేసుకుంటే చాలు. పంచోపచార పూజలు అంటే అమ్మవారిని ముందు అక్షంతలు వేసి దండం పెట్టడం, దీపారాధన, తర్వాత అమ్మవారికి నీళ్లు, ఓ చుక్క నీళ్లు చల్లటం, తర్వాత అమ్మవారి పూలు వేయటం, తర్వాత కొద్ది కుంకుమ వేయటం, ధూపం, నైవేద్యం, ఆరతి. అదే సింపుల్. ఏది చేసుకున్నట్లయితే మిగతా ఎందుకు చేయకూడదు అంటే, ఒకటి అట్లా చేసి ముందు చేసేది వెనక చేసేది ముందు అట్లా చేయడం వల్ల కూడా కొంత మనకి ఇబ్బందులు, సమస్యలు వస్తాయి. మనం ఏమనుకుంటాం, ఇన్ని పూజలు చేసాం, మనకి వెంటనే ఏదో ఇబ్బంది, అపశృతి జరిగింది, అయ్యో ఏమిటి అమ్మవారు మనం అనుగ్రహించలేదు ఏమిటి, ఈ అమ్మాయి కాదు అని కోపంలో అనేస్తూ ఉంటాం. చాలా జరుగుతూ ఉంటాయి అక్కడ. అంటే ఇలాంటి కొన్ని అపశృతులు జరుగుతూ ఉంటాయి మన పూజలో, మనం తెలియకుండా చేసే మిస్టేక్స్ అన్నమాట. నువ్వు ₹1,00,00,000 పెట్టి వెండి బంగారు కిరీటం చేసినా కానీ అమ్మవారు ఒప్పుకోదు. భక్తి ప్రధానం, అంతే కదమ్మా. పురాణాలన్నీ అవే చెప్తున్నాయి. భక్త కన్నప్ప ఏం చేశాడు, ఆయనకి ఏం తెలుసు? అడవిలో వేటాడి మాంసాలని తీసుకుపోయి అమ్మేటువంటి వాడు ఒక బోయవాడు కదా. మరి ఆయన శివుడు చూడంగానే ఎందుకో దండం పెట్టకపోతే అడవిలో, అయ్యో ఏమీ లేకుండా అడవిలో ఆయన అనాథలాగా ఉన్నాడే, మొత్తం బట్టి ఆకులు వలమలతో నిండిపోయి ఉన్నట్ట. ఎవరు? శివలింగం. అయ్యో ఏమీ నోచుకోలేదు అని చెప్పి మరి ఒక చేతిలో బాణం ఉంది, నోట్లోనేమో మరి చేతిలోనేమో మాంసం ముద్ద ఉంది, కొట్టింది. ఆయన కొరికి సగం తిన్నది. మరి ఆయనకి నీళ్ళు ఎలా తీసుకెళ్ళాలి? అందుకని నోట్లో నీళ్లు తీసుకున్నాడు. ఆయన కేవలం భక్తే చూశాడు అక్కడ. మన నోట్లో ఎంగిలి పోయకూడదని ఆలోచన రాలేదు ఆయనకి. మనం కూడా అలా చేయకూడదు, మనకు తెలుసు కాబట్టి. అది కానీ చెప్పారు కానీ అలా చేయకూడదు. ఆయనకి అక్కడ ఏమి లేని స్థితిలో ఉన్నప్పుడు భక్తి చూశాడు. అప్పుడు నోట్లో నీళ్ళు తీసుకుపోయి ఆ శివలింగం మీద అలా నీళ్లు వదిలి నోటితో శుభ్రంగా, ఆయన చెప్పు ఉంది కదా మెత్తటి దాంతో ఆ చెప్పు తీసుకొని చక్కగా తుడిచాడు. అంటే వాస్తవంగా మనం చేయకూడదు, కానీ ఆయన భక్తి అక్కడ అయ్యో అలా అయిపోయింది, ఆ మొత్తం అలా ఆయన మీదే ఉంది ధ్యాస అంతా. ఇక్కడ ఏం చేస్తున్నాడు అనేది చూడట్లా, ఆయన ముందు క్లీన్ చేయాలి. ఇదంతా చేసిన తర్వాత ఏం చేశాడు, కొరిక ఉన్న మాంసం ముద్దుంది కదా తిను అని పెట్టాడు శివుడికి. శివుడు ఏం చేశాడు, సాక్షాత్ తినేశాడు. భక్తి. ఆయన చేతిలో ఒక గొడ్డలు ఉంటుంది ఎప్పుడు శివుడికి, ఈ చేతిలో జంకు ఉంటుంది. ఆయన ఇలా కట్ చేసుకొని తినచ్చు ఎంతసేపు. నువ్వు పెట్టిదే తినాలా, కానీ ఏమిటి నువ్వు భక్తితో పెట్టావు, పిలిచావు నన్ను, వచ్చా తిన్నాను వెళ్ళిపోయాడు. అది ఇప్పటికీ చెప్పుకుంటున్నాం భక్త కన్నప్ప. ఇంకో 1,00,000 సంవత్సరాలైనా చెప్పుకుంటాం. అంటే ఆ ధర్మం ముఖ్యం అనమాట, భక్తి ముఖ్యం. కాబట్టి మనకు అన్ని ఏమి దొరకలేదు, మీకు పూజ చేయడానికి మీకు పాపం డబ్బులు స్తోమత లేకనో, లేకపోతే వీలు కాకనో, ధర్మబద్ధంగా మీరు డేట్లో ఉన్నప్పుడైనా సరే అక్కడ మూలం కూర్చొని అమ్మవారిని తలుచుకొని మీరు అమ్మవారికి అన్ని వేసినట్టుగా భావిస్తే మీరు పూజ చేసి నాకు సమానం. అయ్యో నేను అమ్మవారిని పూజ చేయలేదే అనే ఆలోచనే ఉండకూడదు. అర్థమైందండి? మీరేం పట్టుకున్నారు? పట్టుకోండి. ఓం గణానాహం త్వాం గణపతిం మహాభయ కవిం కవీనామోత్తమత్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన తృణ్మన్నోతభేత్తిర్దాసన్ కలకత్తుకోండి. శ్రీ మహాగణాధిపతి నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. స్వామి పిలవండి. స్వాగతం సుస్వాగతం సమర్పయామి. ఆవాహయామి. 2 అక్షరాలు పట్టుకోండి. నవర్తకసి మహాతరం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. వేయండి. నవర్తకసి మహాసమర్పయామి. ఎడం చేత పట్టుకొని ఆకుతో కుడి చేద్దాం. అమ్మ ఆమె చేయ పట్టుకో, నువ్వు ఆయన చేయ పట్టుకో, నువ్వు ఆ చేయ పట్టుకో. అది నువ్వు తలతో ఉండండి 3 సార్లు. ఆర్యో పాఠ్యమర్పయామి 3 సార్లు. హస్తయో అర్ఘ్యమర్పయామి. మూకే ఆచమణి మరి 2 సార్లు. శుద్ధార్ఘ స్నానం సమర్పయామి. పురోతం సమర్పయామి. అవివస్త్రం మహాగణాధిపతయే నమః. అవివస్త్రార్థం అక్షరే సమర్పయామి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం పరమత్వతేజః గణపతిదేవతాభ్యో నమః. యజ్ఞోపవేతం సమర్పయామి. గంధం గంధద్వారాం దురాదత్యామిత్తమస్తాం. పట్టుకో నా ఆవు చెబుతా, నువ్వు ఆవు నువ్వు ఆవు. గంధద్వారాం దురాదత్యాం అన్న చల్లమ్మ. గంధం అప్పయామి ఇటువంటి గంధం అనంతరే స్వామిన హరిద్రం. మళ్ళీ హరిద్రదారణం కలిస్తే చల్లమ్మ. హరిద్రం ధారయామి. మళ్ళీ ఇవ్వండి. తిలకధారణం సర్వేభ్యో నమః. అటు ఇవ్వండి. తిలకధారణం మూర్ధపుండం ధారయామంటే మీరందరూ తాగారు కాబట్టి వేసిన దాంతో సమానం. వేయండి, అక్కడ వేసేయండి పుష్పం.
నమస్కారం చేసుకోండి. ఓం సర్వేభ్యో నమః. 3 పుష్పాలు వేసి ఒక్కొక్కటి నమస్కారం చేసుకోండి. ఓం గణేశాయ నమః. ఓం గం గణేశాయ భావం శుభకాయ భావం సుప్రసన్నాయ భావం. మీరు కూడా ఒక పువ్వు వేసి నమస్కారం చేసుకోండి. సుగణదే మహాదురారిక్యమ మేనం భావం. ఆ చేతిలో అయిపోయేదాకా వేయండి. లంబజప్రామ ఒక్కొక్కటి వేయండి. అశ్వగ్రీవ ప్రథమ ప్రాజ్ఞ విఘ్నకత్రయ చుట్టూ పెట్టుకున్నాం. విశ్వనేత్ర విరాపతే ప్రాత్పత్రే శాశ్వతరే బలోత్రే భవాత్మరే పురాణ పురుషోత్తమ పార్థిపేంద్ర గుజరాధిపతి మోరకత్రే కాంతిమతే ధృతపతే విగ్రహత్రే విశ్వనేత్ర విరాపతే ప్రాకృత్రే శాశ్వతరే బలోత్రే భవాత్మరే పురాణ పురుషోత్తమ పార్వతీపేంద్ర గుజరాధిపతి నమస్కారం చేసుకొని చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మే సలహా సిద్ధిర్భవతు మే సదా. దండం పెట్టుకోండి. గణపతి యొక్క మూల మంత్రం చెప్పడం వల్ల గణపతి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. చేపట్టుకోండి. గణపతి దేవత మహా చూపించండి. దోపమాగ్రాపండి. ఆమె పట్టుకుంటుంది కానీ మీ చేతులు అర్థండి. అర్థండి మీరు కూడా అర్థండి. దోపమాగ్రాప మహాగ్రాప మహా దూపం మనందరే దీపానికి నమస్కారం చేసుకోండి. సాక్షాత్ దీపం దర్శయామి. ఇదేనమ్మా దూపం దీపం మనందరే ఒక అడ్డిపండు తీసుకొచ్చిందాం. అది పొట్టు తీయమ్మా. ఒకటి తీయండి. అక్కడ పెట్టేయండి. కాలు పట్టేస్తాయి. గణపతి దేవత కాలు పట్టేస్తే పూజ మంచిగా చేస్తున్నట్లు లెక్క. నిజం. సత్యనారాయణ సామర్థ్యం చేసినప్పుడు ఇలా నిద్ర వస్తుంటుంది కదా, అది కూడా భగవంతుడు అనుగ్రహమే. అంటే కావాలని నిద్రపోకూడదు అలా అని. అలా మనకి ఎక్కడి నుంచో వచ్చేస్తుంటుంది తెలియకుండానే. అసలు నిద్ర లేని వాళ్ళు కూడా సత్యనారాయణ సామర్థ్యం అంటే నిద్ర వచ్చేస్తుంది. అంటే స్వామివారు ఆ రకంగా అనుగ్రహిస్తున్నారు. అంతేగాని వీడియో తప్పు చేశాడు నిద్రపోతున్నాడు అంటే అలా ఏం ఉండదు. ప్రతి దాంట్లో మంచి ఉంటుంది. చెడు ఎత్తుకోకూడదు. చెడు ఎత్తుకుంటే చెడే. నువ్వు జీన్ ప్యాంటు టీషర్ట్తో స్వామివారు కనపడాలంటే అట్లే కనపడుతుంది. మామూలుగా మీ ఆయనలా కనపడాలంటే అట్లే కనపడుతుంది. లేదు అమ్మవారు అన్ని నగలేసుకొని చక్కగా పట్టు చీరతో బలాన బ్రహ్మాండమైన కలతో చీరతో కనబడి అలా కనబడుతుంది. ఎలా కలియుగంలో ఎక్కువ సార్లు కళ రూపంలో కనబడుతుంది. స్వప్న రూపంలో కనపడిందంటే అమ్మవారు అనుగ్రహించింది. లేదా కుంకుమ వాసన వస్తూ ఉంటుంది మనకి తెలియకుండానే. మన అక్కడ కుంకుమ ఏమి ఉండదు కానీ వాసన వస్తుంది. లేదా కుంకుమ పడినట్టుగా ఉంటుంది. ఇలా జరిగితే అమ్మవారి అనుగ్రహం మనకు దొరికినట్టు. అతి త్వరలో మన ఇంట్లో అమ్మవారి యొక్క అనుగ్రహం దొరికింది అని అర్థం. అయితే ఈ పూజ చేసుకున్న 11 రోజుల్లో తెల్లవారే ఎమ్మటే అని ఏముండదు. ఈ పూజ చేసుకున్న 16-40 రోజుల్లో కూడా రావచ్చు. కానీ మనం భక్తితో చేస్తే చాలు. అర్థమైందా? నమస్కారం చేసుకోండి. అదే ప్యోమ నీళ్ళు చల్లమ్మ దాని మీద నోకదాని భోద్భవత్వం పండు మీద భోద్భవత్వం అక్కడ పెట్టి చాలు. అత్వత్వం ఇలా చూపించండి. కలవైపు నివేదాన్ని ఒక చుక్క నీళ్ళు చల్లన్నమ మధ్య పాలముద్రాభంబాలకామి ఆచమణి మహాగణాధిపతయే నమః. ఊగి పలెచ్చ నాగవల్లి తాంబూలం. ఇందాక తాంబూలం అక్కడ పెట్టారు కదా, అక్కడ విసిరేయండి. ఇక్కడ తాంబూలం సమర్పయామి. నీరాజనం మంత్రపుష్పాజనం సమర్పయామి. పట్టుకోండి. తత్పురుషాయ విద్మహే కళ్ళకు అద్దుకొని స్వామి వారికి చక్కగా అక్కడ వేయండి. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీ మహాగణపతి ప్రసార అనుగ్రహమస్తో గణపతి ప్రసారానుగ్రహమస్తు. గణపతి అనుగ్రహమస్తు. శతమిదం శతమినంతం శతాయుష్యేంద్రియ ప్రతిష్టతి పూజాంకరిక్షే. ఇలా పట్టుకోండి. ముందు జరపండి. ఎందుకంటే యథాస్థానం చేయకూడదు. అమ్మవారిని పంపిస్తారా? స్థిరంగా ఉండమనే కానీ స్థిర నివాసే మమ శాశ్వత లక్ష్మీ కటాక్షం. అమ్మవారు ఇప్పుడు ఇక్కడ ఉండాలి, మాకు చక్కగా అనుగ్రహించాలని అనుకుంటాం. అమ్మవారిని వెళ్ళిపో పర్వాలేదు అంటావా? అంతేనా? అందుకని ఈ అమ్మవారిని కలశాన్ని అయ్యగారితో కదిలించకూడదు. మీరు చేసిన తర్వాత మీరు చేసినా సరే ఒకవేళ కలశం, అందుకే కలశం పెట్టకూడదు అనేది. బ్రాహ్మడు ఉంటేనే కలశం పెట్టాలి. బ్రాహ్మడు లేకపోతే కలశం పెట్టకూడదు. వాళ్ళు కలశం పెడతారుగా, మీరు చేసే తప్పేం చేస్తారు? ఏ జ్ఞాన అని జరుగుతారు. ఆ గోయిందా అమ్మవారు వెళ్ళిపోతారు. నన్ను పంపించావు, మరి నేనేం చేయనంటున్నా? అర్థమైందా? నమస్కారం చేసుకో. అందుకని కలశం పెట్టకూడదు. అర్థమైందా? ఒకవేళ కలశం పెడితే బ్రాహ్మణుడు పిలవాలి, ఖచ్చితంగా పిలవాలి. మీరు ఇక్కడే ఉండాలి. మేము పిలవాలంటే మీరు ఇక్కడే ఉండాలి. సంతోషం. అమ్మవారి నమస్కారం. ఇప్పటి వరకు మనం గణపతి పూజ చేసాం. చక్కగా ఇప్పుడు అమ్మవారి పూజలోకి వెళ్ళిపోదాం. నమస్కారం.